పూనం కౌర్ వర్సెస్ త్రివిక్రమ్, పూనం కౌర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు, ఇలా గత కొద్ది సంవత్సరాలుగా మనం కొన్ని వార్తలు అయితే వింటూ వస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో భాగంగా పూనం కౌర్ వెళ్ళి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ గిఫ్ట్ని ఉద్దేశించి అన్నయ్యతో కలిసిపోయింది అంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసిపోతుందా అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి సినీ మరియు రాజకీయ విశ్లేషకు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. విషయాలు ఏంటంటే పూనం కౌర్ అమరావతి ఒక చిన్న ఆ సీనరీని పట్టుకొని అది ఒక మంచి హ్యాండ్మేడ్ పెయింటింగ్, దాంట్లో బుద్ధుడి బొమ్మ ఉంది, అందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంది, ఎందుకో కలిసింది. కలిసిన శుభ సందర్భంలో వీళ్ళు ఏంటంటే కొంతమంది బహుమతులు ఇట్లా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు, ఏదో చిన్న పటం, అలా ఈవిడ ఒకటి ఇచ్చింది. అంతవరకే నాకు బాగానే అనిపించింది. నాకు ఈ వెనకాల తోకలన్నీ నాకు తెలియదు. ఆవిడ ఎవరితోనన్నా గొడవ పడినాయి ఆన్లైన్లో, అది ఆవిడ పర్సనల్. ఇక్కడ చంద్రబాబు నాయుడిని కలవడానికి దానికి దీనికి దానికి సంబంధాలు ఉండవు. ఈ అమ్మాయి ఎందుకో కలిసింది. ఒకటి, ఆమెకు ఒకవేళ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే ఆయన పార్టీలో కలవాలనుకోవచ్చు, లేదా ఆయన అమరావతి మ్యాప్ బాగా నచ్చి ఇన్స్పైర్ అయ్యి ఒకసారి కలిసి విషెస్ చెప్దామని కలవచ్చు, ఏ విధంగానే కలవచ్చు. ఫ్యాన్స్ ఎక్కువ అదే అభిప్రాయపడతారు. వాడెవడో అభిప్రాయపడ్డందుకు మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాలి? దాన్ని పవన్ అన్నతో కలిసిపోయింది, వాడెవడో అభిప్రాయపడ్డందుకు నేను ఎందుకు డిస్కస్ చేయాలి దీని గురించి? నాకు అనవసరం. నాకైతే పూనం కౌర్ అంటే చాలా అభిమానం. బికాస్ తను ఎప్పుడూ కరెక్ట్గా మాట్లాడుద్ది, కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటుంది, కరెక్ట్గా టైంలో ఎమోషన్స్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఓ పర్ఫెక్ట్ లేడీ, ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా మాట్లాడుతుంది, ఎవరిని పట్టించుకోదు. సో నాకు ఆ పిల్ల అంటే ఎప్పటి నుంచో గౌరవం. సో ఈ అమ్మాయికి కోర్స్ మధ్యలో కొన్ని సలహాలు కూడా ఇచ్చాం మనమే. ఏంటి, ఈమెకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే శివబాలాజీ గారితోనే ఎవరితోనో చెప్పుకోవచ్చు. ఇప్పుడు మా అసోసియేషన్లో కానీ ఏమైనా సినిమాకి సంబంధించి చెప్పుకుంటే అవుతాయా అవి? ఎందుకు అవ్వవు? బ్రహ్మాండంగా అవుతాయి. పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్. ఎంత పెద్ద స్టార్ అయితే మాత్రం మా మెంబర్వే కదా. మా అసోసియేషన్లో అందరు మెంబర్స్ ఒకటే. పెద్ద చిన్న అనేవి బయట ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఉంటుంది, అంతమించి ఏముండదు. ఇక్కడ అందరూ ఒకటే. అక్కడ పూనం కౌర్ ఒకటే, ఆవిడ ఆరోపించే అవతల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా ఒకటే. అక్కడ అందరూ మా మెంబర్సే. ఆవిడ పని అయితే అవుతుంది, అవ్వలేకపోతే ఆమె కర్మ. ముందే చెప్పింది, నేను చాలాసార్లు లెటర్లు రాశాను, వీళ్ళు పట్టించుకోవట్లేదు అనేది. వాళ్ళు శివబాలాజీ గారు కూడా డైరెక్ట్గా అడిగారు, అమ్మ తల్లి నువ్వు రాసిన ఇవేవి మాకు అందలేదు, వచ్చి కూర్చొని నీ ప్రాబ్లం ఏంటో ధైర్యంగా చెప్పు, మేము సాల్వ్ చేస్తామని కూడా అన్నారు. మరి ఆ పిల్ల రాలా. సరే పోన్లే, ఇక ఆమెకి ఇంకా ఎంత కాదనుకున్నా ఏదో కొంచెం ఉంటుంది కదా, ఆ వద్దో లేదో. ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే ఆమె కూడా అలాగే అనిపించి ఉండొచ్చు, అందుకే రాలేదేమో. అవన్నీ ఇక వేస్ట్ విషయాలు. ఇక్కడ మాత్రం చూడముచ్చటగా చాలా బాగుంది. అమరావతిని ప్లానింగ్కి తను ఇన్స్పైర్ అయింది, నచ్చింది. ఒక మంచి విషెస్ చెప్దామని చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చింది. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడరు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు కూడా ప్రకటించారు మన తెలుగు సినిమాకి సంబంధించి. దానికి కూడా ఆమెకు సంతోషం వేసి ఉండొచ్చు, ఓ కృతజ్ఞత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర మనిషి. ఆయన గెలవాలనుకొని ఎందుకు అనుకోరు చెప్పు? ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుంది అంటే చాలా సంతోషంగా వెళ్తారు. ఓ చిన్న జ్ఞాపిక ఇచ్చింది, ఒక ఫోటో బయటకు వచ్చింది, దట్స్ ఆల్, అంతే. ఇంకా దాన్ని నేను వేరే వక్రంగా ఏం అంటే మీరు చూడనక్కర్లేదు. బట్ ఓకే, గతం నుంచి ఎప్పటి నుంచో వస్తున్న వార్తలు దాన్ని బట్టి చూస్తే అసలు మీరు విన్నదేంటి? మోస్ట్లీ దీనికి సంబంధించి ఏం విన్నారు అప్పుడు? నేను ఎప్పుడు ఏ చట్టం వినలా. నాకు పూనం ఎప్పుడు ఏం చేసినా అయ్యో పాపం అనిపిస్తుంది. ఈ పిల్ల ఏదో ఆవిడ చేస్తున్న ఆరోపణలే చెప్పండి, ఏం చేసి ఆవిడ చేసిందే ఎవరెవరి మీద ఎట్లా ఆరోపణలు చేసుకుంటూ వస్తుంది. మోస్ట్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద అది ఆమె అనుకుంటా. ఆమె ఎప్పుడైతే పేరు తీయలేదు, తన పేరు తీయనప్పుడు నేను తన గురించి ఇంకొకరికి అంటగట్టకూడదు, తప్పది. తను ఎప్పుడు ఎవరి పేరు తీయలా. సరే, ఎవరి పేరు? తన ప్రాబ్లమ్ని తను ఏదో నాకు ఏదో బాధ ఉందని చెప్పుకుంది. ఒక స్టార్, ఒక డైరెక్టర్ అని చెప్పుకుంటా ఉంటుంది. ఆ స్టార్ అని కూడా చెప్పాలా, డైరెక్టర్ అని కూడా చెప్పాలా. తనకు నచ్చిన పదాలతో కొంతమందిని పిలుచుకొని అలాగే తను తీసుకొచ్చేది. అలా తీసుకొచ్చి ఆ అంశం మీద ఏందో బాధపడుతున్నా తెగ బాధపడేది. అయ్యో బాబు, ఈ పిల్ల ఎందుకు ఇక్కడ బాధపడుతుంది, పడాల్సిన చోట పడవచ్చు కదా అని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యాం. ఆ పిల్ల అయినా సరే అలాగే ఫీల్ అవుతుంది. సరే ఫోన్లో ఇప్పుడు నాకు ఎందుకు సంతోషం వేసిందంటే, ట్వీట్ నుంచి బయటకు వచ్చింది మనిషి. ఇంతకుముందు అలా ఏమున్నావు రాసుకునేది, చక్కగా రాసి పోస్ట్ చేసేది, ఎవరేమైనా పడేది, మంచో చెడో తీసుకునేది. బయటకు వచ్చింది, బయటకు వచ్చేసరికి సంతోషం వేసింది. ఇక్కడ నుంచి ఏమైనా తను అంటే ఇప్పుడు ట్వీట్లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళని వీళ్ళని అంటుంది అని ఇప్పుడు డైరెక్ట్గా చెప్పుద్దేమో ఫ్యూచర్లో.
వాళ్ళని ఇట్లా అన్నారు వీళ్ళని అప్పుడు చెప్పుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ మాట్లాడుకో. అంటే ప్రధానంగా ఇండస్ట్రీ పరంగా కూడా అంటే పెద్దవాళ్ళకి ఏం అర్థం కాలేదా ఈ అమ్మాయి బాధపడుతోంది దేని గురించి ఎవరి వల్ల అనేది అర్థం అయి ఉండదా? బాధ అనేది మనం చెప్పుకుంటే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. పెద్దవాళ్ళకి ఏం అవసరం, ఎవరెవరు బాధపడుతున్నారో ఆన్లైన్లో ఇప్పుడు ఎవరైతే మా దీనికి సంబంధించి అసోసియేషన్లో హెడ్గా ఉన్నారో వీళ్ళంత పెద్ద ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆటోమేటిక్గా. బట్ ఆటోమేటిక్గా తెలిసినా నువ్వు వచ్చి చెప్పాలి. ఇప్పుడు కోర్టు అయినా ఉంటుంది, నువ్వే పొడిచావని నాకు తెలుస్తుంది నీ మొహం చూస్తుంటే, కానీ నాకు ఆయుధం నువ్వు ప్రవేశపెట్టకపోతే అంతవరకు నువ్వు నిర్దోషివి, నాకు మెటీరియల్ ఎవిడెన్స్ కావాలి. తెలుసు నువ్వే పొడిచావు, రక్తం కూడా కనపడుతుంది, కానీ అది ఏ రక్తమో నాకు తెలియదు. ఇది కూడా అంతే, నువ్వు చెప్పే అంతవరకు నీ అంతటా నువ్వు వచ్చి నువ్వు చెప్పు, తర్వాత దాంట్లో మంచో చెడో చూస్తారు. ఇప్పుడు సృష్టి వర్మ ఉంది, వెళ్ళి చెప్పుకుంది ఝాన్సీకి దగ్గరకు వచ్చి, అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ని ముందుకు తీసుకెళ్ళారు. నువ్వు కూడా వచ్చి చెప్పుకో, ఎవరు వద్దన్నారు? ముందుకు తీసుకెళ్ళకపోతే అప్పుడు క్వశ్చన్ అయ్యి ఆయన ఇచ్చినా నువ్వు పట్టించుకోరేమో అని చెప్పేసి ఉంది. ఏంటి పిల్ల బయటికి రాదా అనుకున్నా. అంటే అమ్మాయి ప్రధానంగా చేస్తున్నది ఏంటంటే నా జీవితాన్ని చిన్నాభిన్నం చేశారు. మేబీ చేసి ఉండొచ్చేమో, తెలియదు కదా. సినిమాలో అవకాశాలు లేకుండా చేశారు, అది కనబడుతూనే ఉంది. ఆమె ఈ సినిమాలో నటించట్లేదు. అట్లా లాస్ట్ ఒక సీరియల్ చేసింది స్వర్ణ ఖడ్గం, అంతే. టీవీ సీరియల్ చేసింది ఈటీవీలో. ఆదివారం బాహుబలి సెట్ ఉందా, దాంట్లో టీవీ సీరియల్ చేశారు వీళ్ళది ఏదో బాగుందని. అదే స్వర్ణ ఖడ్గం, అవును అంతే. అంతమించి ఇంకేం కనబడలేదు. ఇప్పుడు బయటకు వచ్చేసరికి అరే ఈ పిల్ల బయటపడింది, మొత్తానికి బయటకు వచ్చింది అని అనుకున్నారు. బట్ ఇలాంటి అమ్మాయి నేను ఇబ్బంది పడ్డానంటూ వచ్చిన అమ్మాయి శ్రీరెడ్డి. బట్ ఆ అమ్మాయికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. మా అసోసియేషన్ ఎందుకు చేయలేకపోయింది? శ్రీరెడ్డి నువ్వు న్యాయం చేయమని అడిగితే న్యాయం చేస్తారు. నువ్వు వచ్చి బట్టలు ఇప్పుకొని కూర్చొని దాడి చేస్తే దానికి ఎట్లా ఉంటుంది? అంటే ఎవరి నిరసన వాళ్ళదబ్బా. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో నేను వస్తున్నా నేను వస్తే న్యాయం జరగదు అనే ఫీలింగ్లో ఏమి ఉండిపోయింది. శ్రీరెడ్డి కనీసం పోరాటం చేసింది, ముందుకు వచ్చింది. అట్లీస్ట్ ఆమెకు న్యాయం జరిగిందో లేదో పక్కన పెడితే అటెన్షన్ అయితే గ్రాప్ చేయగలిగింది. అండ్ నెక్స్ట్ ఎవరైతే తనల్ని ఏదో చేశారనే విషయాన్ని బయట పెట్టగలిగింది. రీచ్ అవ్వాల్సిన వాళ్ళందరికైతే రీచ్ చేయగలిగింది. అంతవరకు ఓకే కదా. అంటే వాళ్ళకి వెనకాల సపోర్ట్లే ఉండవు, ఏ రూపంలో రావాలో తెలియదు. అందుకని లాస్ట్కి వచ్చేసి కట్టలేక బట్టలిప్పుకొని కూర్చుంది. బట్ ఓవరాల్గా ఈ అమ్మాయిని చూస్తే ఇలాంటి పరిస్థితులు హీరోయిన్స్కి ఇంకా ఇండస్ట్రీలో ఉంటాయి అని అనిపిస్తోంది. అది మీ అభిప్రాయం ఏంటి దాని పట్ల? ఒకటి చెప్తా నేను, ఈ అమ్మాయిని కాదు ఏ అమ్మాయి అయినా సరే, నువ్వు ఫ్రీగా చేయిస్తే లాగడానికి అందరూ ఉంటారు. నీ చెయ్యి నీ అదుపులో పెట్టుకోవాలి. నేను పిలిస్తే నువ్వు వెళ్తేనే అక్కడ ఏదో జరుగుద్ది, అది కూడా నీకు ఇష్టమైతేనే ఏదో జరుగుద్ది. అది మాత్రం అందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఊరికే తెచ్చి నీ తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చి నీ బెడ్రూమ్లోకి వచ్చి నీ జాకెట్ చింపితే అప్పుడు అది ఇదంటాం. వాడు పిలిస్తేనే వెళ్తున్నారు, రమ్మన్న చోటికే వెళ్తున్నారు. ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటున్నారు, ఎన్నిసార్లు కలవమంటే అన్నిసార్లు కలుస్తున్నారు. ఎక్కడో దగ్గర చెడిన తర్వాత బయటకు వచ్చి అది చేశాడు ఇది చేశాడు అందమైతే తప్పు.